నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఇప్పుడు గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ అంటే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఈ యొక్క ఇంతవరకు 16 నెలలు గడుస్తుంది. అప్పుడు ఇప్పుడు అని ప్రభుత్వం గడుపుతూ వస్తుంది. ఇప్పటికీ 16 నెలలు అయిపోతుంది. ప్రత్యేక అధికారుల పాలనలో జరుగుతుంది. దీనికి పంచాయతీ కార్యదర్శులు మరియు అక్కడ సిబ్బంది పొదవతో అసలు గ్రామంలో సమస్యలు పేరుకపోయినాయి. సెక్రటరీని అడిగితే, పంచాయతీ సెక్రటరీని అడిగితే మాకు నిధులు లేవని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించి మొన్నటి రోజు శుక్రవారం రోజు సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఈ వారంలో నోటిఫికేషన్ సర్పంచులు వస్తుందని ఆ యొక్క సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వారికి సూచనలు తెలియజేయండి. దీనిపై మనము ఈరోజు T9 ద్వారా ఇక్కడ ఉన్న ఈ యొక్క సిరికొండలో మున్నూరు కాపు సంఘం వారు ఈరోజు అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సర్పంచుల ఎలక్షన్పై వీరి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. మనం ఇప్పుడు మనము ఈ యొక్క సంఘం మన వీడీసీ సంఘంకు మెంబర్గా ఎన్నుకున్నారు అంజలిదేవి రాజేశ్వరు. అతని మాటల్లో మనం విన్నాం. చెప్పండి. ఈరోజు గ్రామంలో సిరికొండ గ్రామంలో 3 సంఘాలు, 3 కాపు సంఘాల నుండి నన్ను వీడీసీ మెంబర్గా నన్ను ఎంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అన్నగారు అన్నట్టు సిరికొండ 4 పల్లె ప్రాంతం మాది నిజామాబాద్ డిస్టిక్ లోపల వెనుకబడిన ప్రాంతం అంటే సిరికొండ రాస్తుంది. చాలా దూరమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది. ఈ రోజుల్లో మంచి నాయకులు సర్పంచ్ ఫస్ట్ రాజకీయం చాలా ఉంటేనే వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వార్డు మెంబర్లు కట్టదిట్టంగా ఉంటేనే అది ఊరు బాగుపడుతుంది. అందులో తోడు వీడీసీ వాళ్ళు ఉంటే ఇంకా బలపడుతుంది. కాబట్టి వీడీసీని తోడు తీసుకొని మంచి సర్పంచ్ని అంటే కులమతాలకు అతీతంగా కాకుండా మంచి నెంబర్ని తీసుకొని సర్పంచ్ని ఎన్నుకొని నన్ను గెలిపించుకుంటే మన సిరికొండ బాగుపడుతుంది. ఇప్పటికీ మనసు వెనుకబడి ఉన్నాము. సర్పంచ్లో కూడా ఎలక్షన్ చాలా లేట్ అయిపోయింది. అలాంటి ఈ సందర్భంలో లేట్ అవడంతో మండలాలు కాకుండా గ్రామాలు కూడా చాలా వెనుకబడిపోయినాయి. ఇప్పుడు మంచి సర్పంచ్ని ఎన్నుకొని ముందస్తు కార్యక్రమాలకు మంచి సర్పంచ్ని ఎన్నుకుంటామని మండలంలో ఉన్న కుల మతాలకు అతీతంగా మంచి క్యాండిడేట్ని చూసి గెలిపించుకొని మన గ్రామాన్ని బాగు చేసుకుంటాం, మన మండలాన్ని కూడా బాగు చేసుకుంటామని అన్నగారి ఈ T9 ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. అందరికీ పేరున ప్రతి మనిషి చదువుకున్నోడే కానీ జ్ఞానంలోనే కానీ మంచి ఎన్నుకుందాం. డబ్బులకు కానీ అంటే దేనికైనా బానిసగా కాకుండా మార్కెట్లో పని చేయగలుగుతాడా చేయగలలేడా ఆయన క్యాండిడేట్ అరువుడా కాదని కూడా గ్రహించుకొని మంచి క్యాండిడేట్నే గెలిపించుకుందాం, గ్రామాన్ని బాగు చేసుకుందాం. నాతో మీ అందరితో మనము అట్లా చేసుకుందామని ఈ T9 ద్వారా నేను సీనియర్ నాయకుడు వీడీసీ చైర్మన్గా చేసిన అనుభవం మరియు ఇక్కడ రాజకీయంలో తిరిగి అన్నింటిలో అనుభవం ఆరోగ్యమైన వారు మన చిన్నరాజన్న ఇక్కడ ఉన్నాడు. తన అభిప్రాయం కూడా తెలుసుకున్నారు. అన్న చెప్పండి. నేను అంటే చిన్నరాజన్న ఇది ఇప్పుడు రాబోయే ఎలక్షన్ జరుగుతుంది వస్తుంది. ఇది మన జూలై 5 సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది. దాని ద్వారా మంచిగా మంచి నాయకులు ఎన్నుకున్నాం. చదువచనం కానీ ఏదైనా దొంగకుండా పనిచేసుకున్న నాయకులు ఎన్నుకున్నాము. కేవలం దొంగకుంటున్న వాటిని ఎన్నుకున్నాం. మన గ్రామంలో అభివృద్ధి చేపడుతుందామని కోరుతున్నాను. ఇప్పుడు మాది మున్నూరు కాపు అనేది సంఘం మాది ఇప్పుడు మొత్తం ఎన్నుకున్నాను. వీడీసీకి మన అన్నెల్దేవి రాయేశ్వరి మన సంఘం మన ఈశ్వరి అన్నెల్దేవి ఈశ్వరి మన సలహాదారు బండారు గంగారెడ్డి. మనకు ఇంకా ఇక్కడ అన్నెలదేవి బండారు గారు ఆయన మాటలు కూడా మనం వింటాం. ఈయన యువతకు ఏ విధంగా ఆదర్శంగా ఉంటాడో మనం ఒకసారి మాటల్లో గ్రామ అభివృద్ధి కోసం అభివృద్ధి చేయగలిగినటువంటి మంచి నాయకులను ఎన్నుకోవాలని మరియు ప్రజల సౌకర్యాలు ప్రజల కష్టసుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అన్ని వేళ ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి సరైన నాయకులను ఎన్నుకునే అవకాశం అందరికీ
చేతుల్లో ఉంది. అన్ని దృష్టి పెట్టుకొని అభివృద్ధి చేయగల వ్యక్తిని మాత్రమే ఎన్నుకొని గ్రామమే కాకుండా ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి జిల్లా నుండి ప్రతి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి జరగాలి. ఎటువంటి ప్రజలందరూ కష్టాలందరూ ప్రజలందరూ కష్టాలు పడకుండా మంచిగా ఉండాలని మంచి నాయకులు ఎన్నుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఓటు మీ చేతిలో ఉంటుంది. మీరు ఎవరు సరైన వ్యక్తి వారిని ఎన్నుకునే నిర్ణయం మీకు మన రాజ్యాంగం కల్పించింది. అది మీరే మీ అభివృద్ధిని జరగకుండా చూసుకోవాలి. అందరికీ తెలియజేస్తున్నాము. యువత కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో